అన్నమయ్య జిల్లా మొలకల్చెరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. పల్లిగడ్డ సమీపంలో సండ్ర కొండకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. రెడ్డప్ప అనే రైతు తన 50 గొర్రెలను తోలుకొని అడవికి మేత కోసం వెళ్లాడు. మిట్ట మధ్యాహ్నం కావడంతో అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. దీంతో 20 గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయి. కళ్ల ముందే గొర్రెలు సజీవ దహనం కావడంతో బాధిత రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఆ రైతు కోరుతున్నాడు. కడప జిల్లాలో వెంకటేశ్వర స్వామికి ముస్లిం మహిళల ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది ఉగాది రోజున వెంకటేశ్వర స్వామిని ముస్లిం సోదరులు దర్శించుకుంటుంటారు. అయితే వెంకన్న తమ ఇంటి అల్లుడుగా భావించి చీర, సారా, భత్యం సమర్పించడం ఆనవాయితీ అని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని నేటికి ముస్లిం భక్తులు కొనసాగిస్తున్నారు. మాకు బాగా జరుగుతుంది, అందుకోసం వచ్చినాం ప్రతి సంవత్సరం. మేము అన్నీ ఇచ్చినాం. సరుకులు, బియ్యము, కందిబ్యాళ్ళు, బెల్లం, వట్టిమిరపకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అవన్నీ ఇచ్చినాం. మా ఇంట్లో అలా ఇవ్వాలని ఉంది, అందుకు ఇచ్చినాం. ప్రతి సంవత్సరం ఇస్తాం. పూర్వీకులు మా తండ్రి గారు మా జైనైన వాళ్ళంతా ఇస్తున్నారు. ఆ పద్ధతి ప్రకారం పోతాడు. ఆ మాది చేయకపోతే మాకు కష్టాలు వస్తాయి. అంటే ఉగాది రోజు ఎందుకంటే మేము ముందు ఇస్తానని చెప్తాను కదా నేను. టెంకాయ, కాయ, ఆకు, ఒక్క దక్షిణ ఏదో ఇచ్చేస్తాం. మన శక్తి అంతా దూరం ఇచ్చేస్తాం అంతే.
असंविदातयष्मानुजानान्यद्युष्मा अमन्तरं भगवानस्ततो अभ्यां सच्चजान जो देवानां స్వర్ణ భారతి ట్రస్ట్లో ఉగాది సంబరాలు జరుగుతున్నాయి. వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లోయధర చూద్దాం. అలాంటి వాటి ప్రభావం లోను కాకుండా సమాజానికి యువతరానికి చక్కని మార్గదర్శనం చేసి వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడే విధంగా విద్యా విధానంలో ప్రాధాన్యత స్కిల్ డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలాగూ ప్రాధాన్యత ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు. దాన్ని మరింతగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. నేను లాస్ట్లో చెప్పదలుచుకుంది అది. నేను చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఈ మాత్రం సంస్కారం అబ్బిందంటే ఒకటి మా అమ్మమ్మ మా తాతయ్య నాకు ఇచ్చినట్టే పరిజ్ఞానం విజ్ఞానం. రెండవది చిన్నప్పుడు చదువుకున్నట్టే విద్య. ఆ గురుతులు మనకు చెప్పినట్టు విషయం. మేము చదువుకున్నప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉండేది లేదు. మేము చదువుకునేటప్పుడు క్రాఫ్ట్ క్లాస్ ఉండేది. క్రాఫ్ట్ మగ్గం వేసేది కూడా నేర్పించేవాళ్ళు, నవారు నేయడం. మేము చదువుకునేటప్పుడు గార్డెనింగ్ క్లాస్ ఉండేది. గార్డెనింగ్ అంటే చెట్లు పెంచడం, దాని చెట్లు కాపాడుకోవడం క్లాస్ ఉండేది. మేము చదువుకున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా మోరల్ సైన్స్ క్లాస్ ఉండేది. ఇప్పుడు మోరల్ సైన్స్ క్లాస్ తీసేశారు. మళ్ళా తిరిగి మన విద్యా వ్యవస్థలో నేను ఇందాక పేర్కొన్న వాటి అన్నిటినీ తప్పనిసరిగా అంశాలుగా చేసి మన యువతరాన్ని సరైన దారిలో తీసుకొచ్చి తద్వారా దేశం కేవలం ఆర్థిక అభివృద్ధి చెందడమే కాదు, ఒక విలువలతో కూడుకునే దేశంగా మళ్ళీ తిరిగి భారతదేశం రావాలంటే దానికి అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు తమ వంతు కృషి చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదల కలిగిన మనిషి, మంచి మంచి ఆలోచనలు కలిగిన మనిషి. వాటిని అమలు చేయడం కోసం కావాల్సిన చిత్తశుద్ధి కూడా ఆయనకు ఉంది, కార్యదక్షత కూడా ఉంది. ఆ విధంగా ఇవాళ వచ్చినట్టు అవకాశాన్ని మంచిగా ఉపయోగించి నైతిక విలువలు, రుజువర్తన ప్రమాణాలు సమాజంలో పెరిగేదానికోసం ముందు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పని, దాంతోపాటు మన రాష్ట్ర అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి పదంలో ముందుకు నడిపేదానికోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్తున్నారు. ఆ ప్రయత్నం సఫలం కావాలని, మంచిగా వచ్చి ఆంధ్రలో పెట్టుబడి పెట్టేదానికి అందరూ ముందుకు రావాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేయాలని, మన అమరావతి ఏదైతే మనందరికీ కళ అవుతుందో ఆ అమరావతి కోసం ఆ రైతులు సాగించిన పోరాటం నిజంగా వాళ్ళకి మనం చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. అమరావతి రైతులు ఎవరూ సహాయం లేనప్పుడు, ఏమి చేయనప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంతో, మక్కువని దీక్షతో ఆ మహిళలు ముఖ్యంగా వాళ్ళు ఎంతో పోరాడారు. ఆఖరికి ఇప్పుడు ఆ కళ అది నిజమవుతుంది. నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ చట్టంలో పెట్టినవి, ఆ చట్టంలో పెట్టనివి, ఆ చట్టంలో పెట్టించాల్సినవి, వాటి గురించి మేము ఇద్దరం నిత్యం చర్చించుకుని ఆ విధంగా మొదట చంద్రబాబు నాయుడు గారు విభజనకు అసలు అంగీకారంగా కూడా లేడు. ఆ తర్వాత మరి అందరం కూడా చెప్పాం. తర్వాత ప్రత్యేక ఏంటంటే మన రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి, ఆర్థిక సంఘ సిఫారసుల ప్రకారం ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక విద్యా సంస్థలు మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక విద్యా సంస్థలు త్వరితగతిన తెచ్చుకున్నాం. నేను తీసుకున్న చొరవ ఒకటైతే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందించినట్టు సహకారం అవుతుందో ఈ రెండు కలవబట్టే మనకు అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. అప్పుడు ఎంతో ఆలోచించి ఈ కొత్తగా రాజధాని ఎక్కడో దూర ప్రదేశంలో పెడితే అది అభివృద్ధి చెందదు వెంటనే, అందుకని గుంటూరు విజయవాడ మధ్య అయితే బాగుంటుందనే ఆలోచనతో ఈ అమరావతికి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయించడం జరిగింది. నేను అధికారంలో ఉండగానే దానికి మొదటగా 1500 కోట్లు అప్పటికప్పుడు అర్జెంటుగా మంజూరు చేయించి నాగపూర్కి మనుషులను పంపించి ట్రెజరీ నుంచి అక్కడి నుంచి ఉత్తర్వులు తెప్పించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి రెడీగా మన దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు కాబట్టి రిపోర్ట్ రెడీగా ఉన్న గుంటూరు విజయవాడ ఈ నగరాలకు రెడీగా ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం నిధులు వాళ్ళకి విడుదల చేయడం జరిగింది. అది అంటే ఇది కూడా అమరావతిలో ఒక భాగం కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు నిర్ణీత కాల పరిమితిలో తను పెట్టుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని, కేంద్రం యొక్క సహకారం కూడా వారికి అందించాలని చెప్పని ఈ అమరావతి నగరం మన పట్టణం అమరావతి రాజధాని
దేశంలో ప్రఖ్యాతిగాంచే విధంగా దాన్ని తయారు చేసుకునేందుకు మన అందరం ప్రభుత్వానికి సహకరించాలని చెప్పని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకునే నమస్కారం. జై హింద్. పెద్దలు నా మైక్ పెట్టి అక్కడ పెడతా సెంటర్కి ఇది మైక్ రావట్లేదు. పెద్దలు వెంకయ్యనాయుడు గారు స్వర్ణ భారత్ ట్రస్ట్ అందరూ తెలంగాణ ఇద్దరు పిల్లలు అనుకుంటారు, పిల్లల కన్నా ఎక్కువ స్వర్ణ భారత్ ట్రస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. తప్పకుండా ఇది మీరు అనుకున్న విధంగా ఇంకా బాగా చేస్తుంది. ఇందాక నేను చెప్తా, ఇవాళ ఉగాది అంత కష్టపడతారు. ఉగాది రోజున మనకు నాడు ఉంది, ఉగాది రోజున ఏం జరిగితే సంవత్సరం అంతా అదే జరుగుతుందని. కానీ ఏడాది అంతా ఆయన కష్టపడాలి. ఇందాక గరికపాటి నరసింహారావు పెద్దలు చెప్పారు, మనం అయితే ఒక కుటుంబాన్నే సర్దుకోవటం కష్టం, అయితే ఆయన రాష్ట్రాన్ని అంతా సర్దుకోవటం ఎంత కష్టం అని. కానీ చిత్తశుద్ధి సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు. నేను మనస్ఫూర్తిగా గాఢంగా నమ్మేది ఏంటంటే ఆయన కష్టం రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర అభివృద్ధికి శ్రీరామ రక్షణ నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా అలాంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. సెల్ ఫోన్ తెచ్చిపెట్టు. మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ వెంకయ్యనాయుడు గారు, సెల్ ఫోన్ ఇచ్చి గౌరవ శ్రీమతి ఉషా వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయురాలు శ్రీమతి దీపా వెంకట్ గారు, ప్రవచనకర్త గౌరవనీయులు పెద్దలు శ్రీ గరికపాటి నరసింహరావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, గౌరవనీయులు శాసనసభ్యులు మిత్రులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు విజయవాడ వెస్ట్ శాసనసభ్యులు చౌదరి గారు, అధ్యక్షులు సిద్ధార్థ అకాడమీ రాజయ్య గారు, స్వర్ణ భారత్ ట్రస్ట్ కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ గారు, చైర్మన్ నూజివీడ్ సీడ్స్ ప్రభాకర్ రావు గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు వచ్చారు. ఇక్కడ శిక్షణ పొందే ట్రైనీస్ కూడా వచ్చారు. అదే మరిగా వెంకయ్యనాయుడు గారికి, స్వర్ణ భారతికి శ్రేయోభిలాషులు అందరూ వచ్చారు. అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఒక మంచి కార్యక్రమం, ఒక నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో ఉగాది రోజు ఇక్కడికి రావడం, మీ అందరితో కలిసి వెంకయ్యనాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరం చూస్తున్నాం, తెలుగువారి తొలి పండుగ, పెద్ద పండుగ. ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను. ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే, మన బాధ్యత ప్రజలుగా చేస్తే, ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు అందరం ఏం చేస్తున్నామంటే, నాకేమిస్తారో చెప్పమంటున్నారు, మీరు చేయవలసిన పనులు మర్చిపోతున్నారు. అదే మరిగా వెంకయ్యనాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా. ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపన ఉంది.
దేశం గురించి, సమాజం గురించి, మన రాష్ట్రం గురించి అనునిత్యం తపన పడే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం. ఇవన్నీ మన వారసత్వం. ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే, ఈరోజు వేదిక పైన మీరు చూశారు, 6 రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల్ని ఎదుర్కొనే సంస్కృతి, సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం, మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ, సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి. ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే, వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో, నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను. అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు. ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది. అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు. అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా నేను. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఆయన పొగడడానికి కాదు, ఆ రోజు చూశాను. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడి 30 రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మంత్రిగా పనిచేశాడు. కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు. కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను. చాలామందికి ఆలోచనలు రావు. మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు, సమయం వచ్చిన ఆలోచన ఉండదు, దాన్ని ప్యాషన్గా చేయాలనే ధ్యాస కూడా ఉండదు. ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం. ఒకసారి నెల్లూరులో కలిసిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ రోజు దీప గారు, మీరు అనుకుంటూనే ఉన్నారు, కాలయాపన అయిపోతూ ఉంది, మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజుట్లో మనందరం సొంత కుటుంబం, స్వార్థం కోసమే ఆలోచిస్తాం. వెంకయ్యనాయుడు గారు పిల్లలకి కాస్త కోస్త జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేమో కానీ పిల్లలు కాబట్టి, కుటుంబం కాబట్టి, దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21న మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఇంకొక దేశానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విలువలు పడిపోతున్నాయని. నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను వాజ్పేయి గారితో, ఎన్టీ రామారావు గారితో, జ్యోతిబాసు లాంటి వ్యక్తులు, లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది, ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిజపాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా, చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు అన్నారు, ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను, నేను డెవలప్ చేస్తున్నాను, నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చాడంటే అది ఆయనలో ఉండే తపన. ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్ణ భారతి ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు, నడపడం అంతకంటే ఈజీ కాదు. ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతా పెట్టి చేశారు. ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం, అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం, ఇంకో పక్క ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడే నేను వెళ్ళాను, ఒక పక్క కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకో పక్కన ఈరోజే ఎర్రాప్రగడ ఈ యొక్క ల్యాబొరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు. ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు, మేము కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ అవుతాం, మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని, ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4వ ఆశయం వీళ్ళు పెట్టుకున్న ఆశయం మీరు చూస్తే సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ దీన్ని భావితరాలకు అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇవన్నీ ఏ ప్రయత్నం కూడా ఒక చిన్నగానే ప్రారంభం అవుతుంది. మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఒక చిన్న ఐడియా 2001లో ప్రారంభించారు, వెంకటాచలంలో. అక్కడి నుంచి ఆ క్యాంపస్లో చూస్తే పాఠశాల కానీ, ఆరోగ్య సంరక్షణ కేంద్రం, డెంటల్ హాస్పిటల్, కంటి ఆసుపత్రి, అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం, వృద్ధాశ్రమం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కంప్యూటర్ కేంద్రం ఇవన్నీ పెట్టారు. అక్కడి నుంచి నిన్నే నేను చూశాను. నేను కూడా ఆ రోజు వచ్చాను. 2014-16 ప్రాంతంలో వచ్చి ఈ సెంటర్ ఓపెన్ చేశాం. ఇది అయిన తర్వాత 2015లో హైదరాబాద్ కూడా ఒక చాప్టర్ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు వచ్చి మా ట్రస్టుకు ఈ పని చేయండి, భూమి ఇవ్వమని అడగని వ్యక్తి
గౌరవ వెంకయ్య నాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ భూమి కూడా కొనుక్కున్నారు. ఈ భూమి కూడా కొనుక్కొని ముందుకు పోయారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకొచ్చి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. ఈరోజు ఇక్కడ కూడా మీరు చూస్తే 20-25 కార్యక్రమాలు చేస్తున్నారు. 350 మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా ఫ్రీగా భోజనం పెట్టడం, ట్రైనింగ్ ఇవ్వడం, అకామిడేషన్ ఇవ్వడం, సర్టిఫికెట్స్ అన్నీ ఇచ్చి మళ్ళీ పోయిన తర్వాత ఉద్యోగాలు వచ్చే వరకు వారికి పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 16 నుంచి చేస్తున్నారు. 3285 మందికి శిక్షణ ఇస్తే 90%కి ప్లేస్మెంట్ వచ్చింది. మామూలుగా యూనివర్సిటీస్ అన్ని ఎస్ఆర్ఎంఓ లేకుంటే ఇలాంటి వాళ్ళు కొంతమంది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి 90% ప్లేస్మెంట్ వచ్చిందంటే హ్యాండ్స్ ఆఫ్ టు ది మేనేజ్మెంట్, బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకొక పక్కన వృత్తి విద్య కేంద్రంలో 217 కార్యక్రమాల్లో 5920 మందికి ట్రైనింగ్ ఇస్తే 85% వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. 1-2 కాదు, ప్రకృతి వ్యవసాయం, పాడి పరిశ్రమ, అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ ఇలాంటివి చాలా చేశారు. నేను ఇప్పుడే కొంతమందిని టెస్ట్ కూడా చేశాను. పిల్లలకు ఏమాత్రం అవగాహన ఉందని నేను అడిగాను. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేయబోతున్నారో చెప్పే పరిస్థితిలో ఉన్నారంటే ఆ స్పష్టత ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకుపోయారు. అలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకెళ్ళిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇక్కడ వేదిక పైన కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, ముందర కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు మనం చరిత్రను ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి మనకు. 91 కంటే ముందు సంపద సృష్టించడం చాలా తక్కువగా ఉండేది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాకముందు చూస్తే ప్రభుత్వం అంటే పరిపాలన, పెత్తందారి వ్యవస్థ. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అంటే ఒక గవర్నెన్సే కాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని రూపురేఖలు దిద్దిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 83తోనే ప్రారంభమైంది. అక్కడి నుంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. తర్వాత మనం ఒకసారి చూస్తే 91 వరకు సంపద కూడా కొద్దిగా వచ్చేది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు కేంద్రంలో ఉన్నారు. అక్కడి నుంచి ఆలోచించినప్పుడు మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం యొక్క దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా నేను గర్వపడుతున్నా. ఒక తెలుగువాడు హయాంలో ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మనకు పరిస్థితికి వచ్చాయి, సంపద సృష్టించే పరిస్థితికి వచ్చాం. కానీ ఈరోజు మనం ఒకసారి ఆలోచించి సంపద సృష్టిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమాన్ని మీరు చూస్తే 2047కు వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 కంట్రీగా భారతదేశం ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సమయంలో సంపద వస్తుంది, కొంతమంది చేతుల్లో పరిమితం అవుతుంది. పేదరికం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓసారి కొన్ని నిర్ణయాలు, వెంకయ్యనాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నారు, నేను గవర్నమెంట్లో ఉన్నాను, 4వసారి ముఖ్యమంత్రి అయ్యాం. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీని నేను ప్రమోట్ చేశాను. ఎవరూ నమ్మలేదు. కానీ ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి ఐటీని ప్రమోట్ చేస్తే ఆ రోజు చేసిన నిర్ణయం వల్ల తెలుగు వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, అమెరికాకి వెళ్ళారు, వేరే దేశాలకు వెళ్ళారు. ఈరోజు ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే
రెండింతల ఆదాయం తెలుగువారు సంపాదిస్తున్నారంటే, భారతీయులు సంపాదిస్తున్నారంటే ఇది 25 సంవత్సరాల్లో జరిగింది. నేను అందుకే ఈరోజు ఉగాది సందర్భంగా ఒక పవిత్రమైన కార్యక్రమం, ఈ కార్యక్రమం అవుతానే వెళ్ళి ఓపెన్ చేయబోతున్నాను. అది జీరో పావర్టీ P4, అదే సమయంలో మార్గదర్శి బంగారు కుటుంబం. నా ఆలోచన ఒకటి, జీవితంలో రాజకీయాల్లోకి ఉంటాం, మనం సంపద సృష్టిస్తాం ప్రభుత్వ విధానాల వల్ల. ఆ సంపద పేదవాడికి కూడా చేరకుండా కొంతమందికి చేరితే ఇది కరెక్ట్ కాదు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి BRK న్యూస్.